టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శక్తి స్కీమ్ జీవో 97 పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన రద్దు చేయాలని డిమాండ్. ₹10 బిర్యానీ బిల్లు వివాదం. రెస్టారెంట్ పై 15 మంది యువకుల దాడి. ఓపీ మట్టి రవాణాతో 40 లక్షల రోడ్డు ధ్వంసం. విచారణకు బీజేపీ నేత డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ అవగాహన కార్యక్రమం. అంగరంగ వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్ళి రామగుండం బి పవర్ హౌస్ గేట్ వద్ద సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ గౌడ సంఘం గోప అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు పాపన్న గౌడ్ సేవలను, పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. जोहार सरदार सरवाई पापन्न गौड की जोहार 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 सरदार सरवाई पापन्न गौड की जोहार जोहार साधिद्दाम सरवाई पापन्न गौड आशयाలను साधिद्दाम 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 सरवाई पापन्न गौड आशयाలను साधिद्दाम साधिद्दाम అటు పైకి ఉంటుంది అందరి చాలా బట్టి जय बोलो सरदार सरवाई पापन्न की जय बोलो सरदार सरवाई पापन्न की जोहार सरदार सरवाई पापन्न गारी की जोहार 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 सरदार सरवाई पापन्न गारी की जोहार 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 सरदार सरवाई पापन्न गारी की जोहार 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 सरदार सरवाई पापन्न गौड गारी की जोहार जोहार సర్వాయి పాపన్న 376వ జయంతి. స్వాతంత్రానికి పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితము అణగారిన వర్గాలందరినీ ఏకం చేసి అప్పుడున్నటువంటి రాజులు మరియు పెత్తందారులు దొరల రాజ్యాన్ని అణచివేతను ధిక్కరించి ఈ కల్లు గీత కార్మికుడైనటువంటి పాపన్న గౌడు తన స్నేహితులను ఒక 5-6గురిని ఎంట వేసుకొని 12 మందితో ఏర్పాటు చేసినటువంటి సైన్యంతో 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాలంలో ఉన్నటువంటి మొఘలాయుల చక్రవర్తులను ఎదిరించి వారి యొక్క అణచివేతను ఎదిరించి అనేక రాజ్యాలను ఎదుర్కొని గెలిచి కోటలు నిర్మించి గోల్కొండ కోటని వెళ్ళినటువంటి మహారాజు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. అన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఒక రాజుగా ఉన్నటువంటి
అణగారిన వర్గాల వ్యక్తి ఈ రోజున ఈ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ గుర్తించలేకపోయినాయి. ఇప్పుడు ఈ సందర్భంలో చాలా వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రాంత వీరుల్ని గుర్తించి వారి యొక్క విగ్రహాలను పెట్టడం కానీ వారి యొక్క చరిత్రను బయటికి తెలియజేయడం కానీ జరుగుతూ ఉంది. ఇలాంటి వీరులు ఎంతోమంది కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరులు కనుమరుపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పటికైనా వీరి యొక్క చరిత్రను కానీ వీరి యొక్క ఘనతను కానీ పాఠ్యపుస్తకాలు పెట్టి నేటి విద్యార్థులకు రేపటి తరానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క చరిత్రను ఇంకా బహిర్గతం చేసి అందరికీ తెలియజేయాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ రోజున ఈ రామగుండం బి ఫరోజ్ గడ్డ వద్ద ఏర్పాటు చేసినటువంటి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు హాజరైన అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈరోజు పోరాటాలకు పురిటిగడ్డ, చైతన్యానికి పురిటిగడ్డ అయిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎందరో మహనీయుల చరిత్రను మనం స్మరించుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు దాదాపుగా 376 సంవత్సరాల క్రితమే ఒక యోధుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మనం సమాజం, సమతుల్యత, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంటున్నాం. ఆనాడు అనాగరిక సమాజంలో ఎటువంటి విద్యాబుద్ధులు కానీ ఎటువంటి సమాజంలో చైతన్యం లేని రోజుల్లో ఒక దీనమైన కుటుంబ వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో పెత్తందారుల వ్యవస్థ, దొరల పాలన, గడిల పాలన జరుగుతున్న రోజుల్లోనే ఒక గౌడ జాతి ముద్దుబిడ్డ అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆనాడు జన్మించి ఈనాడు 376 సంవత్సరాల తర్వాత కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వారు వేసిన బాటలో దాదాపుగా బడుగు బలహీన వర్గాల్లో ఈనాడు చాలా కులాలు ఉన్నాయి. కానీ ఆనాడు ఒక పీర్ సాహెబు, తర్వాత ఒక చాకలి వాళ్ళని, ఒక మాల మరియు ఇంకా మంగలి, చాకలి ఇటువంటి చాలా చేయి వృత్తులు, కుల వృత్తులు చేసే కులాల నుండి వారిని ఒక గొప్ప సామాజిక స్పృహతో మేలుకొలిపి ఎటువంటి ఆధునికత, ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఒక గెరిల్లా సైన్యాన్ని స్థాపించి వారిని, తర్వాత చుట్టుపక్కల ఉన్న వారిని నిస్వార్థంగా వారిని చైతన్యపరిచి గోల్కొండ కిలనే కైవసం చేసుకొని ఇవాళ చరిత్రను తిరగరాసే విధంగా మనకు ఒక స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకునే పోయే రోజులలో ఇటువంటి మా పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఎన్నో పోరాటాలు చేసిర్రు. కానీ వారి పోరాట ప్రతిమకు ఇవాళ ఈ రామగుండం బి ఫరోజ్ గడ్డ మీద వెలిసిన ఈ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఈరోజు ఇది తీయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆపిండ్రు కనుకనే ఇది ఇక్కడ ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడున్న పాలకులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఎటువంటి భావద్వేషాలు కానీ రాజకీయ మరకలు కానీ లేకుండా దీన్ని చాలా వైభవంగా మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి మన ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఉన్నాడని దీన్ని ప్రతిబింబించే విధంగా అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఎందరో మహనీయులు వారి త్యాగాల చరిత్రనే మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అటువంటి మహనీయుల్లో ఈరోజు మనకు కనిపించే గొప్ప నాయకులు కానీ గొప్ప పోరాట వీరులు కానీ ఇక్కడ ఉన్నారు. వారందరి త్యాగ ఫలితమే ఈరోజు మనకి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నేడు చరిత్రలో గుర్తుండిపోయే రోజులుగా దాదాపు 4:30 గంటలకు ఈరోజు సాయంత్రం ట్యాంక్ బండ్పై మన సర్దార్ సర్వాయి పాపన్న వీరోత్సవాన్ని ప్రతిబింబించే విధంగా ఒక గొప్ప విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. ఇది శుభ సూచన, శుభప్రాయంగా మనందరం భావించాలి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాడు ఈ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి జోహార్. సర్దార్ సర్వాయి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 10 రూపాయల బిల్లు తేడాతో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బిర్యానీ ధర విషయంలో వాగ్వాదం తర్వాత సుమారు 15 మంది యువకులు రెస్టారెంట్పై కర్రలు, రాళ్లు, బీర్ సీసాలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 3 గాయపడగా ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
నా పేరు రాజేష్ అండి. మాది ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా. మా నాన్నగారి కింద నేను చూసుకుంటూ ఉంటాను అక్కడ. ఈ రోజు యథావిధిగా రోజు ఎలా వెళ్తున్నా అలాగే వెళ్ళాను. హోటల్కి అలా చూసుకుంటున్నాను. మధ్యాహ్నం ఒక కస్టమర్ వచ్చాడండి. అతని పేరు ముల్లంగి రాహుల్ ఏదో ఉందండి. పేరు అంత ఐడియా లేదు. ముల్లంగి అనే పేరు అయితే ముల్లంగి చిన్నోడు అని చెప్పారు. అడిగితే వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. అతను పార్సిల్ కోసం వచ్చాడు. అతనిది పోతరపాడు అండి. మా హోటల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది పోతరపాడు. అతను వచ్చి పార్సిల్ అడిగాడు. ఇలాగ 160 రూపాయల బిర్యానీ పార్సిల్ అడిగాడు. 150 రూపాయలు ఫోన్పే చేశాడు. 150 రూపాయలు చేశారండి, ఇంకో 10 రూపాయలు వస్తాయండి అని అడిగాం మనం. సరే అండి వెళ్ళేటప్పుడు కొడతాను అన్నాడు. పార్సిల్ ఇచ్చే టైంలో మనం చెప్పాం ఇలా 10 రూపాయలు వస్తాయి అన్నా అని. మనం ఇలాగ అడిగాం, మామూలుగా ఎలా అడుగుతాం అలాగే అడిగాం. ఆయన ఏమన్నాడు, సరే చేస్తానని చెప్పి నీకు 10 రూపాయల కోసం ఇప్పుడు ఇష్యూ చేయాలి ఏంటి అని చెప్పి సీరియస్ అయ్యాడు ఆయన. 10 రూపాయల కోసం ఇష్యూ చేయడం ఏం లేదన్నా, నేను మామూలుగా అడుగుతున్నాను అంతే, మిమ్మల్ని 10 రూపాయలు ఇవ్వాలి కదా, 10 రూపాయలు తగ్గినాయి అది అడిగానన్నా అంతే అని చెప్పాను. చెప్పాక ఆయన నీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పి అడిగాడు. నాకైతే ఎవరు తెలియదండి, నాకైతే తెలీదు, మరి అంతే ఫోన్ చేస్తానని చేసుకోను, నాకైతే తెలియదండి అన్న. కళ్యాణ్ అనే వ్యక్తి లాజర్ అనే వ్యక్తి పేరు చెప్పాడు. వాళ్ళైతే నాకు తెలియదండి అని చెప్పా. కళ్యాణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఇచ్చాడు. ఏం జరిగింది తమ్ముడు ఏంటని అడిగాడు ఆయన. ఇలా జరిగిందన్న 10 రూపాయలు తగ్గినాయి అన్న అంటే, సరే అతను తాగేసి ఉన్నాడు, అతను కొట్టపోతే నేను వాళ్ళ సాయంత్రం అటు వస్తాను, మీ హోటల్ నాకు తెలుసు నేను చేస్తానన్న కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పాడు. లేదన్న ఇప్పుడు చేశాడన్న 10 రూపాయలు చేశాడు, చేసేసి మీకు ఫోన్ చేసి ఇలా చెప్తున్నాడు అన్న అని చెప్పాను ఆయనకి. సరే తమ్ముడు తాగేసి ఉన్నాడు కొద్దిగా వదిలేసేలే పట్టించుకోమాగా ఆయన మాట్లాడితే అన్నాడు. అయిపోయిందండి, అంత డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్ అయిపోయాక అక్కడ మాకు క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఏమందంటే అయిపోయింది కదా వెళ్ళిపోయా ఎందుకయ్యా పిల్లోడి మీదకి అలా వెళ్తారని చెప్పి ఆమె అడిగింది. అడిగితే నువ్వెవరితో అడగటాకని చెప్పి ఆమె మీదకి వెళ్ళాడు. ఆమె ఆడవాళ్ళ మీదకి ఎందుకు వెళ్తావు అని చెప్పి నేను పక్కకి లాగా. అంతే జరిగింది. ఇప్పుడు లాగినందుకు ఆయన 10 మందిని తీసుకొచ్చి నేను చంపేస్తాను, సాయంత్రం కల్లా నేను ఎంత చూస్తాను అని చెప్పి 10 మంది తీసుకొచ్చారు. 10 మంది తీసుకొచ్చి అక్కడ మా సామాను అన్ని పగలగొట్టేశారు. సరే అని చెప్పి ఆ 10 మంది 1 గంట ఓలగోలు చేసి వెళ్ళిపోయారు. అంత ముందు కూడా 2-3 సార్లు జరిగినాయి వాళ్ళతో గొడవలు. అప్పుడు వదిలేసాం, మనం ఏం పట్టించుకోవాలా. ఇది మూడోసారి ఏం చేశారు, ఇక సాయంత్రం 5-5:30 టైంలో 35 మంది 45 మంది జనం వచ్చారు. బీర్ సీసాలు, రాడ్లు, కర్రలు పట్టుకుని బాదులు పట్టుకుని వచ్చారు. నేను ఒక్కనే ఉన్నానండి, వచ్చారు. మా అద్దాలు అవన్నీ పగలగొట్టేశారు. మనిషిని ఈ లోపల మా నాన్నగారు వచ్చారు స్కూటీ మీద. ఆయన పడేసి కొట్టేసి ఆయన తలకే పగలగొట్టేశారు. ఆయన ఆపడానికి నేను వెళ్ళాను. ఈ లోపల నా మీద ఒక 20 మంది పడిపోయారు. బీర్ సీసాలతో ఇక్కడ పొడిచారు, ఇక్కడ ఏమో రాడ్లు పెట్టి కొట్టేశారు వెనకమాల. నేను అసలు పొడుకోలేకపోతున్నా, పొడుకోవడానికి ఆస్కారం లేదు నాకు. అలా కొట్టేశారు వెనకమాల. తలకాయ మీద 2 చాట్లు కొట్టారు. ఇక్కడ ఒక చాటు పగిలిపోయింది, ఇక్కడ ఒక చాటు పగిలిపోయింది. బీర్ సీసాలు పెట్టి గుచ్చేశారు నన్ను. రోడ్డు మీద పడేసి రాళ్ళలో పడేసి కొట్టేశారు. ఈ లోపల 112కి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేసామండి. 112 నుంచి మధు అనే కానిస్టేబుల్ వచ్చారు ఆగిరిపల్లి మండలం తరపున, పోలీస్ స్టేషన్ తరపున. ఆయన వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారని గొడవలు ఎందుకు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. ఇలా 40 మంది వచ్చారు. 40 మంది వచ్చి ఇంకా ఒకరిని చేసి కొట్టేశారు, చంపేస్తా అన్నారు. అదే ఇంకో 10 నిమిషాలు పోలీసులు రాబోండి మమ్మల్ని చంపేసేవాళ్ళు. అంతసేపు అండి, ఇప్పుడు ఎంత చేశారు, ఇంకో 10 నిమిషాలు లేట్ అయ్యండి మమ్మల్ని చంపేసేవాళ్ళు. వాళ్ళు అన్నట్టు చేసేవాళ్ళు. అది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాం. వీళ్ళు 2 రోజులు ఉండమన్నారు. చెక్ చేసి అన్నీ చేసి చెప్తాను, కంప్లైంట్ ఫైల్ చేస్తాం. జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ ను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. లేదు, నేను పెళ్ళి పోతున్నాను. ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్నది కదా, అదే పెళ్ళి ఉన్నది. కంపల్సరీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. నేనైతే రాను, నాకు ఫంక్షన్ ఉన్నది సార్. నాకు ఫంక్షన్ ఉన్నది. నాకు ఇప్పుడు ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఏం చేస్తాం సార్, ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు అసలు. ప్రివెంటివ్ కస్టడీ కూర్చొని మాట్లాడితే ఫైనలైజ్ చేస్తాం. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి సార్. తీసుకపోవడం కారణం
వేకెన్సీ ఉన్నాయి. అది ఎంతనే వరంగల్ జిల్లా ముత్తాజీపేట గ్రామంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగదేవుపల్లి నుంచి మేడారం వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీందేరా ఎప్పుడు పట్టుకొచ్చింది ఇప్పుడే నేనే లాస్ట్కి వచ్చేది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. జెల్లీ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తొలగించిన ప్రదేశంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రి అక్రమంగా కోరుకున్న విగ్రహాన్ని నిర్మించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహద్ బాజ్పై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు 376 నేడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉంది. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే ఆ ఊరు పక్క 4 కిలోమీటర్ల దూరంలోనే ఆ ఊరు, ఆ వేగు చుక్క ఈ భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముందు నాయకుడు చుట్టూ ఇక్కడ హైదరాబాద్ ట్యాంక్ భద్రతా ట్యాంక్ చుట్టూ కూడా ఈ మహనీయులు సాకలేదు తొడుకోలేదు. తర్వాత సర్దార్ పాపన్న విగ్రహాలు పెట్టి ఒక మహనీయులు ఈవెన్ మా సిద్ధార్థ జయశంకర్ సార్ కూడా వాళ్ళ విగ్రహం పెట్టాలి.
ఇంతకుముందు చాలా మంది పాపన్న గౌడ్ గురించి మాట్లాడారు. ఐ థింక్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. ఆయన మన ఒక సోషల్ రిఫార్మర్. ఆయన సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేసినారు. 1650లో మన జనగాం జిల్లాలోనే ఆయన పుట్టినారు. అంటే ఆయన మన ఆస్ట్రాయిల్ వరంగల్ జిల్లా నుంచి ఉన్నానే ఒక లీడర్ మనకు. ఆయన ఇంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన ఒక గౌడ్ కమ్యూనిటీ సంబంధించిన లీడర్ కాదు. ఆయన జనరల్ సోషల్ జస్టిస్, మహిళల కోసం, రైతుల కోసం, ఏం కులం, ఏం జాతి అది చూసుకుంటా వాళ్ళ కోసం పోరాటం చేయడం. ఎవరెవరు అప్పుడు మొబైల్స్ ద్వారా సఫర్ అయినారు, వాళ్ళ కోసం ఆయన పోరాటం చేసినారు. అందరం కూడా వారి కోసం, మానవుడి కోసం మాట్లాడుతూ వారి యొక్క నేపథ్యం, వారి ఏ విధంగా సామాన్య కుటుంబం నుండి ఎదిరించే తత్వం, పోరాట తత్వం. మరి వరంగల్ జిల్లా అంటేనే మన పోరాటాలకు గడ్డ అందరూ తెలుసు. ఎంతోమంది సోదరులు చెప్పినట్టుగా ఐలమ్మ కానీ, చాకలమ్మ కానీ, మానవులు సర్దార్ పాపన్న కానీ, తర్వాత కుమ్రన్న కానీ, ఉదయ కానీ, మరి మనందరి ఆధార దైవంగా తెలంగాణకు సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ మా గురువు గారు. విశాఖపట్నంలో కలకలం. షీలానగర్ నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో రోడ్డు లెవెలింగ్ పనులు చేస్తుండగా జేసీబీతో మట్టి తొలగిస్తుండగా అనుమానాస్పద మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది, అక్కడికి ఎలా వచ్చిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.